పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నది ప్రశ్న. మనల్ని ప్రశ్నించిన వాడికి సమాధానం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో ఆ సమాధానము ప్రశ్నార్థకంగా ఉండటం అంతే ప్రాముఖ్యం. మన ప్రభు కూడా అది చేశాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించిన ప్రతిసారి ఉల్టా ఒక ప్రశ్నించాడు. ఉల్టా ప్రశ్నించినప్పుడు అవతలకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకు అంటే వాడి దృక్పథంలో వాడు ఎంత స్థితి మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుదురు, రక్షింపబడిన వారి కారణంగా ఈ సూచక క్రియలు జరుగుతాయి అని చెప్పిన దేవుడు అంతటితోనే వాక్యం ఆగిపోలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభువే వారికి సహాయకుడై ఆ కార్యములు జరిగించుచుండెను, వాక్యము అన్నిటయు చదవండి. వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించుచుండిరి, ప్రభువే వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ వచ్చెను. వాక్యమును స్థిరపరచడం కోసం సూచక క్రియలు జరుగుతూ వచ్చాయి. ఇది కాంటెక్స్ట్. అంటే సూచక క్రియలు నేను విశ్వాసినా కాదా అన్నదానికి ప్రమాణాలు కావు. వాక్యము స్థిరపరచడం కోసం దేవుడు వాడుకున్నటువంటి ఒకానొక ఉపకరణం. ఈ ప్రశ్న వేసిన ముస్లిం సహోదరునికి నీ దేవుడైన యెహోవాను శోధించకూడదన్న విషయం తెలియదా? శోధించడం కోసం మేము సూచక క్రియలను వాడము, వాక్యమును స్థిరపరచడం కోసం సూచక క్రియలను ప్రభువు చేస్తాడు. ఇది బైబిల్ యొక్క సంపూర్ణ దృక్పథం. ముస్లింలు నమ్మే పుస్తకాలలో ఖురాన్ తర్వాత సహీహ్ హదీసులు అని ఉంటాయి. సహీహ్ అల్ బుఖారీ, సహీహ్ ముస్లిం, సునన్ అబూ దావూద్ అంటూ కొన్ని సహీహ్ అంటే అథెంటిక్, చాలా ప్రామాణికమైనటువంటి వారి ప్రవక్త గారు చెప్పినటువంటి మాటలు. ఆ మాటల్లో ఒకానొక చోట మీకు వాటి గురించి తెలియదు కాబట్టి రెఫరెన్స్ అవసరం లేదు. ఒకానొక చోట ఏముంటుంది అంటే మీరు అజ్వా ఖర్జూరాలను 3, 5, 7, 9 ఇలాంటి సంఖ్యలో అంటే బేసి సంఖ్యలో గనక మీరు వాటిని తింటే మీ పైన విషము పని చేయదు అని ఉంటుంది. ఎవరిపైన? ముస్లింల పైన అజ్వా ఖర్జూరాలు 3, 5, 7, 9 వంటి నంబర్ల ఆ సంఖ్యలో బేసి సంఖ్యలో తింటే మీకు విషం పని చేయదు అని ఎవరు చెప్పారు? వారి దేవుడు చెప్పగా ప్రవక్త గారు ప్రవచించి చెప్పారు. నేనేం చేశానంటే ఒక డిబేట్ లో ఒక విషయం బాటిల్, ఒక అజ్వా ఖర్జూరాల ప్యాకెట్ ఇచ్చాను. ఆన్సర్ వచ్చింది అనుకుంటాను. మీకు ఆన్సర్ వచ్చిందా లేదా? ఈ ప్రశ్న నా విశ్వాసాన్ని పరీక్షించుకోవడం కోసం దేవుడు పెట్టినటువంటి పరీక్ష కాదు. కానీ ఆ ప్రశ్న నిజంగా చెప్పినవాడు దేవుడా కాదా అని పరీక్షించడానికి పెట్టే ప్రశ్న. ఇంతవరకు ఏ ముస్లిం ముందుకు వచ్చి తాగలేదు. దేవుని స్తోత్రం కలుగుగాక.